హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయిస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. శివ అడిగిన క్వశ్చన్, బీఎస్సీ మైక్రోబయాలజీ గురించి ఒక వీడియో చేయండి. సో ఫ్రెండ్స్, టాపిక్ ఏంటో అర్థమైంది కదా. టుడే మన టాపిక్ మైక్రోబయాలజీ ఫుల్ కోర్స్ డీటెయిల్స్. ఈ వీడియోలో మైక్రోబయాలజీ గురించి మీకు ఉన్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్ క్లారిఫై చేస్తాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. Question number 1. What is microbiology course? This is 3 years undergraduation course and exam pattern semester wise. Friends, BSc microbiology and microbiology both are same. BSc microbiology full form Bachelor of Science in Microbiology. Question number 2. ఈ 3 years మైక్రోబయాలజీ కోర్సులో మనం ఏమేమి నేర్చుకుంటాం? మైక్రోబయాలజీ కోర్సులో మైక్రో ఆర్గానిజమ్స్, వైరసెస్, ఫంగై అండ్ ప్రోటోజన్ పారాసైట్స్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. మైక్రోబయాలజీ కోర్సులో మెయిన్ సబ్జెక్ట్స్ మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ అండ్ కంప్యూటర్ సైన్స్. ఈ 3 yearsలో ఈ సబ్జెక్ట్స్ గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుంటాం. క్వశ్చన్ నెంబర్ 3. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా టు జాయిన్ మైక్రోబయాలజీ కోర్స్? మెయిన్గా ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి మినిమం 50% మార్క్స్తో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. నెక్స్ట్, అడ్మిషన్ ప్రాసెస్ టు జాయిన్ మైక్రోబయాలజీ కోర్స్. అడ్మిషన్ ప్రాసెస్ అనేది 3 waysలో ఉంటుంది. దే ఆర్ డైరెక్ట్ అడ్మిషన్స్, మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిషన్స్. ఈ 3 types ఆఫ్ అడ్మిషన్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఫస్ట్ వన్, డైరెక్ట్ అడ్మిషన్స్. ఈ డైరెక్ట్ అడ్మిషన్స్ అంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయాక డిగ్రీ కాలేజెస్కి వెళ్ళి కాలేజ్ మేనేజ్మెంట్తో మాట్లాడి డైరెక్ట్గా అడ్మిషన్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. దీనినే డైరెక్ట్ అడ్మిషన్స్ అంటారు. నెక్స్ట్, సెకండ్ వన్, మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్. మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ అంటే ఇంటర్మీడియట్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకుని కొన్ని కాలేజెస్లో సీట్స్ ఇస్తారు. వీటిని మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ అంటారు. అండ్ మార్క్స్ని బట్టి కానీ కొన్ని కాలేజెస్లో ఫీ కన్సెషన్ ఉంటుంది. ఫైనల్లీ థర్డ్ వన్, ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిషన్స్. టాప్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్లో జాయిన్ అవ్వాలనుకునే వారికి యూనివర్సిటీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాయి. స్టూడెంట్స్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని ఆ కాలేజెస్ లేదా యూనివర్సిటీస్లో సీట్ ఇస్తాయి. వీటినే ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిషన్స్ అంటారు. ఇప్పుడు మనం పాపులర్ మైక్రోబయాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ గురించి చూద్దాం. మహాత్మా గాంధీ యూనివర్సిటీ కామన్ అడ్మిషన్ టెస్ట్, అలీగర్ ముస్లిం యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, అస్సాం యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, హిందూ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ మన ఏపీలో అయితే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ కామన్ అడ్మిషన్ టెస్ట్, ఆంధ్ర యూనివర్సిటీ కామన్ అడ్మిషన్ టెస్ట్. దీస్ ఆర్ ద పాపులర్ మైక్రోబయాలజీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. నెక్స్ట్, మైక్రోబయాలజీ కోర్స్ ఫీ. ఒక్కొక్క కాలేజ్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. మైక్రోబయాలజీ కోర్స్ ఫీ 1 yearకి మినిమం 30,000 నుంచి మ్యాక్సిమం 1.5 lakh వరకు ఉంటుంది. నెక్స్ట్, అందరూ ఆలోచించే క్వశ్చన్స్, జాబ్స్ అండ్ మైక్రోబయాలజీ కోర్స్. ఏ కోర్సులో అయినా మెయిన్గా 2 types ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్, గవర్నమెంట్ సెక్టర్ జాబ్. ఫస్ట్ మనం ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ గురించి చూద్దాం. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్: మెడికల్ టెక్నాలజిస్ట్, బయోమెడికల్ సైంటిస్ట్, క్లినికల్ రీసెర్చ్ అసోసియేట్, సేల్స్ ఆర్ టెక్నిక్ రిప్రజెంటేటివ్, క్వాలిటీ అష్యూరెన్స్ టెక్నాలజిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, ఎన్విరాన్మెంటల్ మైక్రోబయాలజిస్ట్, ఫుడ్ మైక్రోబయాలజిస్ట్, క్లినికల్ మైక్రోబయాలజిస్ట్, బ్యాక్టీరియాలజిస్ట్, వైరాలజిస్ట్, బయోటెక్నాలజిస్ట్, సెల్ బయాలజిస్ట్, బయోకెమిస్ట్, ఇమ్యూనాలజిస్ట్, ల్యాబ్ అసిస్టెంట్స్. ఈ మైక్రోబయాలజీలో వచ్చేసరికి మెయిన్గా ఇటువంటి జాబ్స్ ఉంటాయి. నెక్స్ట్,
గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్. యూపీఎస్సి, గ్రూప్స్, ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంక్ జాబ్స్, పోస్టల్ జాబ్స్, అచీవర్ స్పాట్, T&M సర్వీస్ కన్సల్టింగ్, డిఫెన్స్ సర్వీసెస్. దీస్ ఆర్ ద గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్. నెక్స్ట్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ గురించి చూద్దాం. మైక్రోబయాలజీ కోర్స్ కంప్లీట్ చేసిన వారికి ఈ కంపెనీస్ నుంచి క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి. కంపెనీ నేమ్స్: అమూల్, లుపిన్, పార్లే, రెడ్డీస్ ల్యాబ్, సిప్లా, హెటిరో, హరీష్ అగ్రో అండ్ ఫార్మా కంపెనీస్. నెక్స్ట్ మనం ఇండియాలో ఉన్న టాప్ మైక్రోబయాలజీ కోర్సెస్ కాలేజెస్ గురించి చూద్దాం. ప్రెసిడెన్సీ కాలేజ్, చెన్నై. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై, తమిళనాడు. పరుల్ యూనివర్సిటీ, గుజరాత్. సెయింట్ జేవియర్స్ కాలేజ్, వెస్ట్ బెంగాల్. రామకృష్ణ మిషన్ వివేకానంద సెంచురీ, సెయింట్ జేవియర్స్ కాలేజ్, ముంబై. పిఎస్జి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్, కోయంబత్తూర్. సెయింట్ జోసెఫ్ కాలేజ్, బెంగళూరు. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, పంజాబ్. క్రిస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు. కేఎల్ యూనివర్సిటీ, విజయవాడ. బీకే బిర్లా కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ కామర్స్, తానే, మహారాష్ట్ర. జైహింద్ కాలేజ్, ముంబై. ఆంధ్ర లోయోలా కాలేజ్, విజయవాడ. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు. గవర్నమెంట్ కాలేజ్ ఫర్ ఉమెన్, తిరువనంతపురం. ది ఆక్స్ఫర్డ్ కాలేజ్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. సెయింట్ ఆన్స్ కాలేజ్ ఫర్ ఉమెన్, హైదరాబాద్. ఫ్రెండ్స్, దీస్ ఆర్ ద మైక్రోబయాలజీ కోర్స్ ఫుల్ డీటెయిల్స్. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం లేదా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే మనకి కామెంట్ చేయండి. అండ్ వన్ మెయిన్ థింగ్ ఫ్రెండ్స్, రీసెంట్గా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.